నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు కుజుడు మార్పు వల్ల వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీమాత్రే నమః. ఓం గంగణపతే నమః. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది? మిథునంలోకి కుజ భగవానుడు వెళుతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? లైక్ చేశారా? షేర్ చేయండి, మన వాళ్ళందరికీ పంపించండి. ఏ రాశుల్లో ఉన్న వాళ్ళకి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయా లేదా అనేది అందరూ చూస్తూ ఉంటారు. అందుకని మీరు షేర్ చేయండి. జాతకంలో ఏ డౌట్స్ ఉన్నా, పొంతన చేయాలన్నా, చక్రాలు వేయాలన్నా, ఎనీ డౌట్, కుంభ వివాహం, కదలి వివాహం, ఇలాంటి వాటి కోసం, చండీ హోమం, సుదర్శన హోమం, ఇలా హోమాది కార్యక్రమాల కోసం, జపాల కోసం నన్ను సంప్రదించవచ్చు. అంతేకాకుండా 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా మీ పిల్లలకి పెళ్లి సంబంధాల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. 9866044439. హిందువులు అయ్యి ఉండి అన్ని వర్ణముల వారికి స్వాగతం పలుకుతుంది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. ఓం శ్రీమాత్రే నమః. అష్టమ స్థానం కుజుడు. ఇప్పుడు ప్రజెంట్ మార్పు ఏంటంటే అష్టమం. అష్టమం అంటే ఏమిటి? కష్టాలుంటాయి, కొంచెము బాధలుంటాయి, ఎంత మనము ఇష్టపడ్డవి దక్కవు, కాస్త అటు ఇటుగా తారుమారయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. అందులోనే అర్ధాష్టమ శని దోషం ఒకటి ఉంది. దానికి తగ్గట్టు ఇదొకటి. తలనొప్పులు ఏమిటి అంటే వృశ్చిక రాశి వారికి, వృశ్చికంలో ఉన్నటువంటి మనకి విశాఖ 4వ పాదం, తర్వాత అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం. అయితే ముఖ్యంగా ఏమిటంటే వృశ్చిక రాశి వారికి కొంచెం గురుదృష్టి ఉండడం వలన కాస్త ఉపశమనం ఉంటుంది. కష్టాల్లో కూడా గురువుగారు చూస్తున్నారు కాబట్టి గురుదృష్టి చాలా గొప్పది, దాని వలన ఉపశమనం ఉంటుంది. అయితే ఏంటంటే కనుక ముఖ్యంగా దశమంలో రవి తదుపరి ఏకాదశంలో చూసినట్లయితే కనుక, అంటే రవి 10వ ఇంట్లోంచి 11వ ఇంట్లోకి కూడా సంచారం చేస్తాడు. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే సింహరాశిలో ఉన్నాడు కదా, తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్కి వచ్చేసి తను కన్యారాశిలోకి వస్తాడు. అది మీకు ఈ వృశ్చిక రాశి వారికి బెనిఫిట్. అందువల్ల ఆ విధంగా అంటే ఏంటంటే కనుక అది ఎండావాన మబ్బు ధరల్లాగా, పాసింగ్ క్లౌడ్స్ లాగా అలా కష్టాలు వెంటాడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు రిలాక్స్ వస్తూ ఉంటుంది. అందువల్ల పూర్తిగా మీకు ఏం లేదు, మీరు హ్యాపీగా ఆనందంగా ఉండండి అని చెప్పడానికి లేదు. కష్టాలు అయితే కామన్ వస్తాయి, కానీ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ భయభ్రాంతులు అయిపోతూ ఉంటారు, టెన్షన్స్ తీసుకుంటారు. ఆ టెన్షన్స్తో అయ్యి బాబా ఇలా జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో, వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను, అది నాకు కలిసి వస్తుందా లేదా, లేకపోతే కనుక వాళ్ళతో ఈ మాట అనేసాను, వాళ్ళు వెళ్ళి వాళ్ళతో చెప్పేస్తారా ఏమిటి, ఇలాంటి తలకాయ నొప్పి భయభ్రాంతి చేయడం అనేది ఎక్కువైపోతుంది. ఆలోచన ఎక్కువ ఉంటుంది. ఆలోచన ఎక్కువైపోతుంది. ఆలోచన పరంగా, మానసిక పరంగా వీళ్ళకి కొంచెం టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ఎక్కడైనా సరే వెళ్ళినప్పుడు, రోడ్లు దాటేటప్పుడు, తర్వాత ఏదైనా బళ్ళ మీద స్పీడ్గా వెళ్ళడాలు, అలాంటివి వీళ్ళకి కొంచెం జాగ్రత్త. 56 రోజులు వాళ్ళు దగ్గరట్టుగానే ఉండాలి. యంత్రాల దగ్గర పనిచేసేవాళ్ళు అన్నీ. అష్టమ కుజుడు అంటేనే మనం చాలా జాగ్రత్తగానే ఉండాలి. గురుదృష్టి ఉంటే డబ్బు విషయంలో పర్వాలేదు, ఆర్థిక పరిస్థితులు ఓకే, కానీ ఈ తలకాయ నొప్పులైతే ఉంటాయి. కంగారు పడకుండా ఉండాలి. ముఖ్యంగా అన్నిటికీ కంగారే. నేను వెళ్ళిపోవాలి వెళ్ళడం కాదు కదా, అక్కడే ఏదో ఒక విధంగా స్పీడ్ బ్రేకర్ లాగా ఏదో కష్టం వస్తుందో ఆగిపోతారు. అందువల్ల అది. తర్వాత ఏమో వీళ్ళకి రేసుల్లో పాల్గొడాలు, బెట్టింగుల్లో పాల్గొడాలు, ఆ తర్వాత స్విమ్మింగులు చేయడాలు, తర్వాత వచ్చేసి విద్యుత్ పరికరాల దగ్గర పనిచేసేవాళ్ళు, చాలా రకరకాల వృత్తులు కదమ్మా. తర్వాత చూస్తేనేమో అగ్ని దగ్గర చాలా బీ కేర్ఫుల్, ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే అమ్మ, వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయా? ఆరోగ్య విషయాల్లో ఏంటంటే కనుక ఈ తలకాయ నొప్పులు చాలు కదా, ఏదో వెళ్తూ ఉంటారు బండి మీద, డబక్కన పడతారు, ఆ కాలు ఏదో కాస్త కొట్టుకుపోతుంది, దానికి బ్లడ్, మళ్ళీ ఇంజక్షన్లు, ఇవన్నీ తలకాయ నొప్పులు చాలు కదా, ఇదే అనారోగ్యం. ఈ రకంగా ఉంటుందంటే
ఆ కష్టం అంటే వేరే కష్టమేం లేదమ్మా. ఎవరో వచ్చేసి స్కైలాబ్ వచ్చి మన నెత్తి మీద కూలిపోవడం కాదు ఇది. ఇలా అనమాట. ఇలా చిన్నదానికి వెళ్తూ ఉంటాము, చూసుకోకుండా రాయిని తన్నుతాము, ఆ రాయి కాస్త రక్తం కళ్ళ చూస్తుంది. కుజ భగవానుడి యొక్క పనే ఇది. తర్వాత ఏంటంటే కొంచెం కొన్ని వీరోచిత కార్యాలు చేయాలి నేను ఏంటి అంటూ ఉంటారు కదా. ఏదైనా సరే నేను ఎక్కగలను, నేను సాహసాలు చేయగలను, నేను కొండలు ఎక్కగలను, గుట్టలు ఎక్కగలను, ఇలాంటి కార్యక్రమాలకి కాస్త పునిస్టాప్ పెట్టడం చాలా మంచిది. 56 రోజులు అక్కడ పడి నడ్డి విరగడమో కాలు విరగడమో జరుగుతుంది. అయితే ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారా? మాటలు అవి కూడా కొంచెం కష్టమే. మీరు ముందుండి నడుపుకుంటే వృశ్చిక రాశి వారు జరగవు. ఎవరినైనా వేరే వాళ్ళని పెట్టి మీరు నడిపిస్తే కనుక అప్పుడు ఓకే అయ్యే అవకాశం ఉందంటారు. అంతేగాని మీరు డైరెక్ట్గా ఉంటే కనుక ఏమి నమో నారాయణ అంతే. అయితే ఇప్పుడు వ్యాపారస్తులకి ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది మరి? చాలా తక్కువగా మాట్లాడటం, అత్యాశకు పోయి పెట్టుబడులు పెట్టకుండా ఉండడం, అదేవిధంగా మీరు ఏదైనా ఇచ్చిపుచ్చుకునే దగ్గర కూడా చాలా వరకు జాగ్రత్తగా వాదులాటకి పెడితే మీరు ఓడిపోతారు. విరోధాలు పెరిగిపోతాయి, నీ మీద అసూయపడే వాళ్ళు ఎక్కువైపోతారు, గొడవలు అయిపోతాయి, అరుచుకుంటాలు ఎక్కువైపోతాయి, బీపీలు పెరిగిపోతాయి. అందువల్ల ఎంతవరకు ముక్తసరిగా హితంగా మితంగా ప్రియంగా మాట్లాడుతూ చాలా మౌనవ్రతం పాటి ప్లాస్టర్ వేసుకుని బతికితే 56 రోజులు చాలా బాగుంటుంది. ఎందువల్ల ఎంత ఫ్రాంక్గా చెప్తున్నానంటే, మనము నిజంగా కూడా వాళ్ళకి ఉపకారం చేద్దామని ఏదైనా చెప్పామనుకోండి, వాళ్ళు అర్థం చేసుకోరు. నువ్వు చెప్పొచ్చావులే ఏముంది గాడిద గుడ్డు అది ఇది అనేసి మన పురాతనమైన విషయాలన్నీ వాళ్ళు ఎత్తుతారు. మనకు కోపం వస్తుంది, మనం 2 మాటలు అంటాం, వాడు 16 మాటలు అంటాడు. ఆ విధంగా గొడవలు అవుతాయి. అయితే అమ్మ వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటూ ఏ విధంగా చేసుకుంటే మంచిది మరి? ముఖ్యంగా అమ్మ వీళ్ళు సర్పసూక్త పారాయణ ఒకటి చేయించుకోవాలి, తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇది తప్పదిహ. తర్వాత ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు కామ్గా ఉండడం, మౌనంగా ఉండడం, తక్కువగా మాట్లాడటం, అవసరమైందే మాట్లాడు, అనవసరమైంది మాట్లాడబాక అన్నట్టుగా ఉండడం. తర్వాత ఏంటంటే కనుక మంగళవారాలు ఒక్క పొద్దు ఉండడం, మంగళవారం నాడు ఒక్క పొద్దు ఉండడం. చిన్నవాళ్ళు అయితే ఉండగలుగుతారు, పెద్దవాళ్ళు అయితే ఉండలేరు, కానీ ఒక్క పొద్దు ఉండడం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం, ఎర్రటి పూలు, ఎర్రటి వస్త్రాలు, ఆ తర్వాత ఎర్ర కందిపప్పు దానాలు చేసుకోవడం. అంతేకాకుండా కొంచెము సుబ్రహ్మణ్య కవచం వినడం, ఇలాంటివన్నీ చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుందమ్మా. ఆ రోజు మంగళవారం పూట ఒక నోట్బుక్ పెట్టుకొని 108 సార్లు ఓం సాం శరవణ భవ అని చాలా వినయంగా నమ్రతగా అది అనుకుంటూ దానిలో మమేకమవుతూ రాస్తే మీ రాత మారేటటువంటి అవకాశం. మంచి పరిహారం తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీమాత్రే నమః.